ఎక్కడ తాత? అయ్యా, కొత్త సీఈఓ గారు రాములు తీసుకుని సింగనపాలెం వైపు వెళ్తున్నారు. అయ్యో, ఒంటరిగా వెళ్ళడం ఏంటి? అసలే ఆ సర్పంచ్ వెతవా. మా రైతులు చాలా నమ్మకస్తులు సార్, తేడా ఉండదు. మీరు స్టాంప్ వేసేయండి. తూర్పు రాములయ్య. ముద్ర ఇక్కడై. ఎవడాడు? భీష్మా కంపెనీ కొత్త సీఈఓ. టీవీఎస్ 50 మీద ఎంత దూరం వచ్చాడా? ఇన్నేళ్ళు ఆనందంగా చూసుకున్న మీ భీష్మ కంపెనీ ఈ ఏడు మిమ్మల్ని ఏడిపిస్తుందంటే ఎలా నమ్మారు? భీష్మ గారి గురించి నాకన్నా వాళ్ళకన్నా మీకే బాగా తెలుసు. నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం చేయడానికే నన్ను ఇక్కడికి పంపించారు. దయచేసి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు... బాబో, ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయికి మళ్ళీ సంబంధం మాట్లాడకూడదు, తప్పు. వీళ్ళందరూ ఫీల్డ్ సైన్స్ అగ్రిమెంట్ల మీద వేలి ముద్దలు గుద్దేశారు. ఈడే ఆఖరోడు. ఇక నుండి 10 ఏళ్ల పాటు ఈ పొలాలన్నీ ఏళ్ల చేతుల్లోనే ఉంటాయి. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. సరే, మా కంపెనీ మీద కోపంతో మీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. మీ కంపెనీ నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకుంటారు. ఏంటి క్యాన్సిల్ చేసుకుంటారా? వాడు కళ్ళద్దాలు తీసాడంటే చాలా డేంజరు. మనకా కాదు, వాడికే. రైతులకు రూల్స్ పెట్టకుండా ఉండటానికి మేము మీలాగా తెలివి తక్కువ అనుకుంటున్నారా? 10 మంది లాయర్లతో పక్కాగా రాయించాం అగ్రిమెంట్. ఏమీ చేయలేరు. మేము కోర్టుకు వెళ్తాం సార్. అబ్బా, ఈ క్లాజుల మీద సంతకం పెట్టాక సుప్రీం కోర్టుకి వెళ్ళినా షటిల్ కోర్టు అంత ల్యాండ్ కూడా రాదు. ఇది చాలా అన్యాయం సార్. ఇదేం అన్యాయం? అసలు అన్యాయం అంటే ఏంటో చెప్పనా? చుట్టూ మనోళ్లే. అసలు వీళ్ళు పంపించిన పంట మీ కంపెనీ దాకా రాలేదురా. మీ ఎగ్జిక్యూటివ్ను కొనేసి మధ్యలో లారీలు ఆపేసి మా గోడంలోనే ఉంచేసి వారం తర్వాత వెనక్కి పంపించారు. పంట రాలేదని మీరు వెనక్కి పంపించారని వాళ్ళు పక్కాగా ప్లాన్ చేశాం. సర్దేండ్రా, సార్ సిటీ దాకా వెళ్ళాలి. ఒక్కడు కూడా బయటికి వెళ్ళడు. అయ్యయ్యో, సంతకాలు చేసేసాం, వేలిముద్రలు వేసేసాం, ఇప్పుడు ఎలా అని ఎవ్వరూ బాధపడకండి. ఎందుకంటే మీ అగ్రిమెంట్లతో ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటికి వెళ్ళడు. నీ పొలంలో పాతయ్యండ్రా.
మూసుకున్నావేంటి? వాడు కొట్టినా చూడొచ్చు సార్. కొటేషన్ చెప్తుంటే మాత్రం వెళ్ళాం. కొటేషన్లా? అదిగో స్టార్ట్ చేస్తాడు. పండించేవాడు రైతు, వాళ్ళని దెబ్బేయాలనుకోవడం బూతు. గాల్లో ఎగిరేది కైటు, ఇప్పుడు నిన్నేం చేసినా రైటు. ప్రశాంతంగా ఉంది. ఆఫీస్లో హీరో అయిపోయాడు, విలేజ్లో కూడా హీరో అయిపోయాడు. ఎలా రవి ఆపేది? అక్కకే దిక్కులేక అటుకులు తింటుంటే చెల్లి వచ్చి చికెన్ బిర్యానీ అడిగినట్టుంది సార్. నాకే అంత సీన్ ఉంటే గోల్డ్ మెడలిస్ట్ని డ్రైవర్ని అవుతారా చెప్పండి. కరెక్టేగా. మా భీష్మ గారిని, ఆ కంపెనీని బాగా చూసుకోండి. తప్పకుండా సార్.